సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, మరి రాత్రి సబ్బాత్ మీటింగ్లో మరి శ్రేష్టమైన ఉపదేశం విన్నారు. ఈ దినమును కూడా మీరు సిద్ధపడుచున్నారు. మరి ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. కీర్తన గ్రంథము 131వ అధ్యాయము 1వ వచనము. గొప్పవాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. దావీదు రాజు గారు రాస్తున్నాడు. నేను ఎప్పుడు కూడా గొప్పవాటి యందు అభ్యాసము నేను చేసుకోవడం లేదు. ఎందుకనగా ఆయన ఎక్కడున్నాడు బిడ్డలారా? తన తండ్రికి 8 సంతానం, 8 మంది కుమారులలో కనిష్ఠుడైన ఆయన గొర్రెల దొడ్డిలో అరణ్యములో ఎదుగుచున్నాడు. ఆయన కానీ గొర్రెల దొడ్డిలో ఉండి పరలోకపు తండ్రికి చాలా ప్రీతికరమైన కుమారుడుగా, చాలా ఇష్టడుగా ఆయన ఎదుగుచున్నాడు. కాబట్టి ఆయన గొప్పవాటి యందు ఆయన ఆసక్తి కలిగి ఉండనప్పటికీ గొప్ప అవకాశాలు ఆయనకు వచ్చాయి. ఆ పరలోకపు తండ్రి ఆయన హృదయాన్ని చూసి గొర్రెల దొడ్డిలో ఉన్న ఆయనను ఇజ్రాయేలుకు రాజు అవ్వడానికి కొరకు ఒక ప్రణాళిక కలిగి ఆయనను యుద్ధ భూమిలోకి నడిపించాడు. సో మరి గొలియాతు వీరుణ్ణి 5 ఒడిసెల రాళ్లతో ఒకే ఒక్క రాయితో మరి నుదుటి మీద కొట్టి ఆ గొలియాతు వీరుణ్ణి చంపడమే కాదు, రాజుకు అల్లుడవ్వడానికి కొరకు అదే విధముగా మరి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని స్త్రీలు ప్రతిగానములు పాడడానికి కారకుడయ్యాడు. అనగా ఆయన గొప్పవాటి యందు ఆయన ఆసక్తి లేనప్పటికీ ఆయనకు సింహాసనం వెతుక్కుంటూ వచ్చింది, కిరీటము వెతుక్కుంటూ వచ్చింది, రాజుకు అల్లుడయ్యే భాగ్యము వచ్చింది. సో ఆయన ఇంటి వారందరికీ విడుదల, ట్యాక్సెస్ నుంచి విడుదల దొరికింది ఆయన బంధువులందరికీ. కాబట్టి సో గొప్పవాటి యందు మనం ఆసక్తి లేకపోయినప్పటికీ మనము ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి మన ఎడల ఆ గొప్పవాటి యందు ఆయన మన ఎడల ఆసక్తి కలిగి గొప్ప కార్యములు మన ఎడల చేస్తాడు. బిడ్డలారా, మనం ఎప్పుడైతే దీనులమవుతామో, ఎప్పుడైతే యథార్థవంతులమవుతామో, ఎప్పుడైతే ఆయన హృదయానుసారులమవుతామో ఆ గొప్ప కార్యాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఆయన కిరీటం ఆయనకు దక్కింది. మరి ఇజ్రాయిళ్లకు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. ఇజ్రాయేళ్లకు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేయడమే కాదు, సౌలుకు నా కృప దూరమైనట్టుగా నా కృప నీకు దూరం చెయ్యనని వాగ్దానమును పొందుకున్నాడు. తరతరాలు సింహాసనాన్ని సంపాదించి పెట్టాడు. అట్టి కృప పరమ తండ్రి మనకు కూడా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, గొప్పవాటి యందు మేము ఆసక్తి కలిగి లేనప్పటికీ గొప్పవి మాకు వెతుక్కుంటూ వస్తాయని దావీదు రాజు గారి ద్వారా మీరు మా ముందు ఉంచి మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషూవ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.